పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి ఇంధన సర్చార్జ్ వసూలు చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలు ఇప్పటికే ఈ ఛార్జ్ విధిస్తుండగా తాజాగా ఆకాశ ఎయిర్ కూడా ఈ లిస్టులో చేరింది. మార్చి 15 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్స్ పై 199 నుంచి 1300 రూపాయల వరకు ఇంధన సర్చార్జీలను విధించనున్నట్లుగా ప్రకటించింది. ప్రతి విమానానికి ఇంధన సర్చార్జీని వసూలు చేస్తామని, ప్రయాణ వ్యవధిని బట్టి చెల్లించాల్సిన మొత్తం మారుతుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 12 నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో టికెట్స్ పై ఇంధన సర్చార్జ్ విధిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. మార్చి 14 నుంచి ఇండిగో సైతం ఒక్కో టికెట్ పై 425 నుంచి 2300 రూపాయల వరకు అదనపు భారం మోపుతోంది. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, టీ షాప్లు, క్లౌడ్ కిచెన్లకు ఊరట కల్పిస్తూ విద్యుత్ యూనిట్కు ₹2 సబ్సిడీ ప్రకటించింది స్టాలిన్ సర్కార్. గ్యాస్ కొరతతో అంతా ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నారు. దీంతో తమిళనాడులో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. విద్యుత్ ఛార్జీలు ఆహార ఉత్పత్తిదారులకు భారంగా మారే అవకాశం ఉండటంతో విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.